Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమాన్యుయల్ చర్చ్ 21 days of prayers లో ఈ దినమందు 12వ దినము Deuteronomy 15 chapter 10th verse. The Lord thy God shall bless thee in all thy works, in all that thou puttest down hand unto. May the Lord bless this word. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనము, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఈ యొక్క ప్రామిస్ ప్రేయర్స్లో మరి ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ప్రామిస్, ఆయన వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా జీవిస్తామో, దేవుని యొక్క మరి ఆజ్ఞలన్నింటినీ గాయకుంటామో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కార్యములన్నిటిలోనూ అలాగే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మనము మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఆయన ఆశీర్వాదాలతో మరి కుమ్మరిస్తానంటున్నాడు. అలాగే మరి మన కార్యములు, మనం ఏ కార్యము తలపెడతామో, ఏ పనులైతే చేయాలనుకుంటామో వాటన్నిటిని కూడా దేవునికి మనం అప్పగించినప్పుడు, దేవుని దగ్గర తీసుకొని వచ్చి మరి ఆయనకి మనం అప్పగించినప్పుడు, ఆయన సమస్తమును కూడా మనలను ప్రతి కార్యంలోనూ ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ మనకు సహాయం చేసి ఆయన దీవించును గాక. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితంలో ఏదైనా ఒక ప్రయత్నము తలపెట్టి మరి దానిలో సక్సెస్ కాకపోతే ఎంతగానో దిగులు పడుతూ బాధపడుతూ దేవా, నేనేం తప్పు చేశానయ్యా, నేనేం పాపం చేశానయ్యా, నేను నీకెంతో నమ్మకంగా ఉంటున్నాను కదయ్యా, అయినప్పటికీ కూడా ఎందుకు నాకు ఈ యొక్క పనుల్లో నాకు సక్సెస్ రావట్లేదు, నాకెందుకు నా యొక్క ప్రతి తలంపులో కూడా మరి నేను చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మరి నా యొక్క కార్యంలో ఎందుకు నాకు సక్సెస్ రావట్లేదు అని మనము దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా గోజాడుతుంది. ఏ విషయంలో కూడా మనం చింతపడొద్దని దేవుడు అంటున్నాడు. సమస్తమును కూడా ఆయన మనకు చక్కపరిచేటువంటి దేవుడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు సమస్తమును కూడా మిమ్మల్ని వెంబడించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మన దేవుని యొక్క మాటలను మనము విందాము, ఆయన మాటలు మనం గాయకొందాము, ఆయన మాటలకు ఆయన వాక్యమునకు విధేయత చూపిద్దాము, ప్రార్థనలో ఆయనతో గడుపుదాము, వాక్యం చదువుదాము, వాక్యం ధ్యానించుదాము, అలాగే వాక్య ప్రకారం జీవించడానికి మనము సిద్ధపరచుకుందాం. మన కార్యంలో సఫలత రావాలి అంటే ఆయన మనకిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా మనము పాటించవలసిన వారముగా ఉంటున్నాము. మన యొక్క ప్రథమ స్థానము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటున్నాడు. కింద భూమి అందే కానీ మరి ఆకాశం అందే కానీ మరి ఎక్కడ కూడా మరి ఎటువంటి మరి రూపం నేను చేసుకొనవద్దు, దేనికి కూడా నమస్కరించవద్దు అని దేవుని యొక్క వాక్యం అంతా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి మనము ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, అలాగే మన యొక్క జీవితంలో మనము మన పనులకు అన్ని సమయాల్లో కూడా మరి అన్నీ కూడా అనుకూలపరుచుకుంటూ ఉంటాము. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని మాత్రము మనకు వీలైతే ఇస్తాము, లేకపోతే లేదు. ఈ విధంగా అనేక సార్లు మనం చేస్తూ ఉంటాము. అలాగే మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని దేవుడు చెప్తున్నాడు. అటువంటి విషయాల్లో కూడా మనం చాలాసార్లు మనము తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాము. మనకు అనుకూలమైన సమయంలో దేవునికి సమయం ఇవ్వటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆయన సమయాన్ని మనం గౌరవించాలి, ఆయనతో గడిపెట్టే సమయాన్ని మనము ఆయన కోసం మనం వెచ్చించాలి. హల్లెలూయా. కాబట్టి మరి ఆ విధంగా మనం దేవునితో మరి నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు, నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నేను దీవించి ఆశీర్వదించును. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటాం నాయన. ఈ ఉదయకాలంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్న యొక్క వాక్య భాగమును బట్టి దేవా నీకు వందనములు యేసయ్యా. ఇమాన్యుయల్ చర్చ్ 21 days of prayers ఇదని మందు 12వ దినమున ప్రభు నా తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనములు యేసయ్యా. నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నేను దీవించును అని ప్రభు నీ వాక్యం సెలవుస్తుంది. అవును యేసయ్యా. ప్రభనాథండి మరి 5 రొట్టెలు 2 చేతులను రెండు చేపలను ప్రభనాథండి యేసయ్యా మరి నీ చేతిలో ఉన్నప్పుడు ప్రభు వాటిని నీవు దేవునికి ప్రభనాథాన్ని ఆశీర్వదించమని దేవుని ప్రార్థన చేసావు తండ్రి. అవును యేసయ్యా. మేము కూడా సమస్తం కూడా ప్రభనాథండి మీ యొక్క ఆశీర్వాదాల కోసం మేము అడగటం మీరు మాకు సహాయం దయచేయండి. అలాగే నీకు ఇష్టమైనటువంటి రీతిలో మీ యొక్క ఆజ్ఞలను పాటించడానికి మీరు మాకు సహాయం దయచేయండి యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకుంటున్నాము. ఈ యొక్క వాగ్దానం మా జీవితం నెరవేర్చి నీ నామం మహిమపరచుకోవాల్సిన వేడుకొనొచ్చు యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.